ఇప్పుడు మరిన్ని రాష్ట్ర వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. అనంతపురం జిల్లాలో మ్యాపింగ్ కాని ఓటర్లు 3,94,000 మంది ఉన్నారని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఓటు హక్కు కొనసాగాలంటే మ్యాపింగ్ చేసుకుని చిరునామా ఆధారాలతో సచివాలయానికి వెళ్లి విచారణలో హాజరు కావాలన్నారు. రోజు 15,000 మంది ఓటర్లకు నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 3,24,000 మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని చెప్పామన్నారు. 1,06,000 మంది ఓటర్లను విచారించగా వారు తగిన ఆధారాలు సమర్పించారని కలెక్టర్ తెలిపారు. మరో 15 రోజుల్లో అన్ని ఆధారాలు సమర్పించిన ఓటర్లను కొనసాగిస్తూ మ్యాపింగ్ చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో రాజమహేంద్రవరాన్ని క్రీడా హబ్గా తీర్చిదిద్దుతానని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మొత్తం 53 కోట్ల రూపాయలతో 3 దశల మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. వియల్పురం పాత లారీ స్టాండ్ వద్ద నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను కూటమి నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఖేలో ఇండియా నిధులతో నిర్మిస్తున్న అరానా 2 పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. డిసెంబర్ నాటికి 80% పనులు పూర్తి చేసి వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభించే అవకాశం ఉందన్నారు. పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొరకండలో రేకుల షెడ్డులో భారీగా పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 2 కార్డుబోర్డు బాక్సులో 2,340 జిల్టన్ స్టిక్స్, 13 డిగాటి వైర్ రోల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన పోతప్పను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. చేతి వృత్తిదారులు, హస్తకళాకారుల నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గాంధీ శిల్ప బజార్ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ అన్నారు. కాకినాడ అర్బన్ హాట్ శిల్పారామంలో ఆంధ్రప్రదేశ్ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్ అండ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి గాంధీ శిల్ప బజార్ను ఆమె ప్రారంభించారు. వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు తయారు చేసిన విభిన్న హస్తకళా ఉత్పత్తులను ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. ఆగస్టు 28 వరకు ప్రదర్శన కొనసాగనుండగా నగరవాసులు కుటుంబ సమేతంగా ప్రదర్శనను సందర్శించి కళాకారులను ప్రోత్సహించాలని పద్మశ్రీ కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం ఏర్పాటు కానుందని జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్యకుమారి తెలిపారు. ప్రస్తుతం క్యాన్సర్ రిఫరల్ కేంద్రంగా మాత్రమే సేవలందిస్తున్న జీజీహెచ్ లో త్వరలోనే క్యాన్సర్ చికిత్సలు అందుబాటులోకి రానున్నాయన్నారు. పవన్ ప్రత్యేక చొరవతో ఓఎన్జీసీ సంస్థ సిఎస్ఆర్ నిధుల నుంచి 36,60,00,000 రూపాయలతో డ్యూయల్ ఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్ లెనాక్ యంత్రాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించిందన్నారు. ఈ యంత్రం అందుబాటులోకి వస్తే రేడియోథెరపీ వంటి అత్యాధునిక క్యాన్సర్ చికిత్సలు కాకినాడ జీజీహెచ్లోనే అందుబాటులోకి వస్తాయన్నారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా విద్యుత్ బకాయిలు వసూలు చేయడానికి వెళ్లిన జూనియర్ లైన్మెన్ పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన నంద్యాల జిల్లా సిద్ధాపురంలో చోటు చేసుకుంది. పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని జేఎల్ఎం అశోక్ రెడ్డి, తమ్మిశెట్టి సుబ్బయ్యను కోరారు. బకాయిలు చెల్లించకపోతే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ లైన్ కట్ చేస్తామని హెచ్చరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అశోక్ రెడ్డిపై సుబ్బయ్య, అతని అల్లుడు కొండబాబు కత్తితో దాడి చేసినట్లు ఆత్మకూరు విద్యుత్ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. వైజాగ్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సినీ నటుడు సుమన్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఛాంపియన్షిప్ కరాటే క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని సుమన్ అన్నారు. విశాఖ ఎప్పుడూ క్రీడా పోటీలకు పట్టుకొమ్మగా నిలుస్తుందని ప్రశంసించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలను ప్రోత్సహిస్తున్నాయని సుమన్ కితాబిచ్చారు. 2 రోజుల పాటు జూనియర్, సీనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో పోటీలు జరగనున్నాయి.